ఓటర్ల విలక్షణ తీర్పుతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని మున్సిపాలిటీలను చేజెక్కించుకునేందుకు మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. హంగ్ ఫలితాలు రావడంతో పాలక మండలిలో ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వెతుకుతున్నాయి. ప్రధాన పార్టీలు సహకరించుకుంటానే దాదాపు 15 మున్సిపాలిటీల్లో పాలక మండలిలో కొలువు తీరే పరిస్థితి నెలకొంది. ఒకవేళ అది జరగకపోతే కౌన్సిలర్లు గోడ దూకేలా ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. హంగ్ మున్సిపాలిటీలో పాలక మండలి ఏర్పాటు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. కరీంనగర్ కార్పొరేషన్ కు మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, నిజామాబాద్ కార్పొరేషన్ కు మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు రేవంత్ అప్పగించారు. కొత్తగూడెంలో సిపిఐతో సమన్వయం చేసుకుని చైర్మన్ పదవిని దక్కించుకునే బాధ్యతను మంత్రి పొంగులేటి భుజాన పెట్టారు. కొన్ని మున్సిపాలిటీల్లో మజ్లిస్ వామపక్షాల కౌన్సిలర్లు ఓట్లు కీలకంగా మారడంతో వారితో చర్చించే బాధ్యతను అక్కడి ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ఇక కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియా సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓట్లు కీలకంగా మారినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.